రేవంత్ రెడ్డిని ఒక్క విషయంలో అభినందించాలి. సి ఏదైతే మహిళలకి బస్సుల్లో ఫ్రీ అన్నటువంటిది ఏదైతే నడిచిందో అది ఖచ్చితంగా ఇవాళ కోట్ల మంది వినియోగించుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇవాళ హయ్యెస్ట్ ఖర్చు ట్రాన్స్పోర్టేషనే. ఎక్కడికి పోవాలన్నా భారీ ఖర్చే. ఆటో ఎక్కితే అదిరిపోతుంది, బస్సు ఎక్కితే వాసిపోతుంది. అలాంటి సందర్భంలో మహిళలు ఫ్రీగా ఆ మధ్యన కొంతమంది ఈ మధ్యన కోపగిస్తున్నారు కూడా. టీ తాగడానికి వరంగల్ నుంచి చార్మినార్ దాకా వచ్చారు. ఇట్లాగా ఇంతకుముందు వాళ్ళ ఆకాంక్షలు తీరలా. ఎందుకని? వాళ్ళ భర్తల సంపాదన చాలక. అలాంటి దశలో ఇది ఎంతమంది విమర్శించుకున్నా సరే మహిళలకు అదొక పెద్ద వరం. ఆ వరాన్ని తీస్తే ఆ ప్రభుత్వాలకి శాపం అవుతుంది రేపు పొద్దున ఎవరికైనా సరే. ఎందుకంటే 20 కోట్ల ట్రిప్పులు ఇప్పటిదాకా వాడుకున్నారు మహిళలు. అంటే 3 కోట్ల జనాభా ఉన్నటువంటి చోట్ల 20 కోట్ల టికెట్లు కట్ అయినాయి అంటే ఏంటి అర్థం? అది సూపర్ సక్సెస్ అని. అదే సందర్భంలో మగవాళ్ళు లేకపోతే వృద్ధులు వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ ఫీల్ అయ్యేవాళ్ళు ఫీల్ అవుతూనే ఉంటారు. మహిళలు ఆ టిక్కెట్లు వద్దు అనుకున్నప్పుడు లెక్క. అది ఎవ్వరు వద్దు అనుకోవట్లేదు కాబట్టి అది సక్సెస్. రెండవది, మగవాళ్ళ చాలా కాలపు కోరికని ఇప్పుడు రేవంత్ రెడ్డి తీర్చినట్టు. బస్సు ఎక్కితే మహిళలకు మాత్రమే ఇందులో ఎవరు కూర్చోవద్దు మగవాళ్ళు అని ఉంటుంది బోర్డు. ఇప్పుడు మగవాళ్ళకు మాత్రమే బోర్డులు పెడతారు అనుకుంటే అది లేదు. కానీ బస్సులు మాత్రం మగవాళ్ళకు మాత్రమే బస్సులు బిగినాయి. ఎక్కువ కాదు, ఇప్పుడు 1-2. రాబోయేటువంటి రోజుల్లో వీటి సంఖ్యను పెంచబోతూ ఉన్నారు. అంటే వాటిట్లో మహిళలు ఎక్కాలంటే టికెట్ రేట్ ఏమైనా పెడతారేమో. అంటే ఇంతవరకు తరతరాలుగా ఒకప్పుడు మహిళలు అణచివేతకు గురైతే ఈ దాదాపు 5-6 తరాల నుంచి ఈ 50-60 ఏళ్ల నుంచి వచ్చేటప్పటికి మహిళలకి ఇచ్చేటటువంటి ఆ ఫెసిలిటీ నేపథ్యంలో మగవాళ్ళకి సంబంధించి ఎదురయ్యేటువంటి ప్రశ్న అప్పట్లో రాలేదు. కానీ ఇప్పుడు యూత్లో వస్తున్నటువంటి ప్రశ్న ఏంటి స్పెషల్, ఏంటి అందరూ సమానం అంటూ అనేటువంటి. ఇప్పుడు అట్లా కాకుండా మగవాళ్ళకి ప్రత్యేకం అనేటువంటిది సిస్టమ్ని తీసుకురావడం ద్వారా మగవాళ్ళ అభిమానాన్ని కూడా గెలుచుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఓవరాల్గా స్కీమ్ అయితే సక్సెస్.